పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదర సోదరిమణులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు. నేను సేద్య విభాగంలో శాస్త్రవేత్తగా వ్యవసాయ పరిశోధన స్థానం రాగోల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరి సాగు పద్ధతులు, కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం దమ్ము చేసి నేరుగా విత్తే వరి పద్ధతిలో కలుపు యాజమాన్యం గురించి చర్చించుకుందాం. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో దమ్ము చేసి దమ్ము మడిలో నానబెట్టిన విత్తనాలను కానీ పొడి విత్తనాలను కానీ చల్లుతుంటారు. వీటిలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఊద, బొంత ఊదర, కనుపులు గడ్డి, కొంతవరకు నక్షత్ర గడ్డి, దోమకాలు గడ్డి, ఉర్రంకి, తోనంగి వంటి కలుపు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేరు చిచ్చుకాడ, ఆమడికాయ, అమృతాకు, అలానే పొన్నగంటి కూర, గుంట కలువరాకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేరుగా విత్తే పొడి వెదలో వాడే కలుపు మందులను ఈ దమ్ము చేసి నేరుగా విత్తే వరి విధానంలో వాడకూడదు. అలా వాడినట్లయితే వరి గింజ మొలక దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక రైతులు కలుపు మందు ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ముఖ్యంగా విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పొలంలో నీరు ఉండి లేనట్లుగా ఉన్నప్పుడు పైరిజోసల్ఫరాన్ ఎథైల్ అనే మందును ఎకరానికి 80 నుంచి 100 గ్రాములు ఒక అర లీటర్ నీటిలో కలుపుకొని దానిని 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకొని పొలం అంతా సమానంగా చల్లుకున్నట్లయితే ఎటువంటి కలుపు రాకుండా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే విత్తిన 48 గంటలలోపు ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే కలుపు మందును 600 నుంచి 800 మిల్లీలీటర్లు లేదా పైరిజోసల్ఫురాన్ ప్లస్ ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును 800 గ్రాములు ఎకరానికి 3 నుంచి 5 రోజులలోపు పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే కలుపును రాకుండా అరికట్టవచ్చు. తర్వాత మనం వరి మాగాణిలో, ట్రాన్స్ప్లాంటెడ్ రైస్లో వాడదగ్గ కలుపు మందులను, అలానే వరి నారుమడిలో కూడా వాడదగ్గ కలుపు మందును మనం చర్చించుకుందాం. ముందుగా వరి నారుమడిలో కలుపు యాజమాన్యాన్ని మనం ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. 100 చదరపు మీటర్ల నారుమడికి ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును 15 మిల్లీలీటర్లు 5 లీటర్ల నీటిలో కలిపి ఈ నారుమడిలో మనం పిచికారీ చేసుకోవాలి. అలానే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2.5 మిల్లీలీటర్ల నామినీ గోల్డ్ అనే కలుపు మందును కూడా 100 చదరపు మీటర్ల నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్నిసార్లు ఊదర మరియు ఇతర గడ్డి జాతులు సమస్యాత్మకంగా ఉండేటప్పుడు 7.5 మిల్లీలీటర్ల సెహలోఫాప్ పి బ్యూటైల్ అనే కలుపు మందును 5 లీటర్ల నీటిలో కలిపి 100 చదరపు మీటర్ల నారుమడికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతులను మనం నిర్మూలించవచ్చు. వరి నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే నాట్లు వేసిన వెంటనే ప్రీ ఎమర్జెన్సీగా ప్రిట్లాక్లోర్ 50% ఈసీ ద్రావణాన్ని ఎకరానికి 500 మిల్లీలీటర్ను 20 కేజీల ఇసుకలో కలిపి సమానంగా పొలంలో వెదజల్లుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని కాంబినేషన్ రెడీ మిక్స్ కలుపు మందులు కూడా రావడం జరిగింది. నాట్లు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల వ్యవధిలో ప్రిట్లాక్లోర్తో పాటు బెన్సల్ఫిరాన్ మిథైల్ 0.6% ప్లస్ 6% లోండాక్స్ గుళికల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎకరానికి 4 కిలోలు వాడినట్లయితే మనం తొలి దశలో వచ్చే కలుపును నిర్మూలించుకోవచ్చు. అలానే బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ 4.8% ప్లస్ 48% ఓడి ఫార్ములేషన్లో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మందును మనం 500 మిల్లీలీటర్లు ఎకరానికి వాడుకోవాలి. కొన్నిసార్లు 3 నుంచి 5 రోజులలోపు కలుపు మందు వాడకం కుదరినప్పుడు బ్యూటాక్లోర్ ప్లస్ పెనాక్సిలం అనే కలుపు మందును 800 మిల్లీలీటర్లు ఎకరానికి 7 నుంచి 8 రోజుల వరకు కూడా ప్రీ ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలంలో 15 నుంచి 20 రోజుల్లో బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును ఎకరానికి 100 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. విత్తిన 40 నుంచి 48 రోజుల్లోపు అధిక తేమ వలన వెడల్పాటి ఆకులు లేదా పిల్లేడు ఆకు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటి నిర్మూలనకు మార్కెట్లో అన్ని మందుల కంటే చవకైనది 2,4-D అమైన్ సాల్ట్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటి ఆకులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ కలుపు మందు మోతాదు కొద్దిగా ఎక్కువైనప్పుడు పైరు ఎర్రపడే అవకాశం ఉంటుంది. కనుక పైపాటుగా యూరియాను వేసుకున్నట్లయితే సాధారణ స్థితికి వస్తుంది. విత్తిన 40 నుంచి 45 రోజుల్లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న మెట్సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఎథైల్ ఆల్మిక్స్ అనే కలుపు మందును ఎకరానికి 8 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాటి ఆకు కలుపును నివారించుకోవచ్చు. ఈ మందు మార్కెట్లో ఆల్మిక్స్ అని కానీ రెమిక్స్ అనే పేర్లతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎథాక్సిసల్ఫురాన్ అనే కలుపు మందు కూడా ఎకరానికి 50 గ్రాముల చొప్పున 200 లీటర్ నీటిల్లో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.